హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ప్రాఫామ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఛాలెంజింగ్ అకౌంట్లోని ఏదైతే టార్గెట్ ఇస్తారో వాళ్ళ రూల్ ప్రకారం మనం ఆ టార్గెట్ నుంచి అయిపోయిన తర్వాత రియల్ అకౌంట్ ఇస్తారో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరేగా ఉంటాయి, ఇందులో వేరేగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ మనకి 10% ప్రాఫిట్ టార్గెట్ ఇస్తారు. సెకండ్ ఫేజ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ టార్గెట్ అనేది ఓన్లీ 6%. ఓకే, అయితే ఇక్కడ డైలీ డ్రాడౌన్ డీడీ అంటే డైలీ డ్రాడౌన్ 3% అని క్యాపిటల్ అంటే $50,000 మీద 3% అంటే $1,500 ఒక రోజుని మించి లాస్ రాకూడదు. ఓడి అంటే ఓవరాల్ డ్రాడౌన్ 6% అంటే $50,000 మీద మనకి టార్గెట్ ప్రాఫిట్ 6% కదా, అంటే మనం తీయాల్సిన ప్రాఫిట్ $3,000. నేను ఆల్రెడీ ఇక్కడ $2,449 ప్రాఫిట్ తీసాను అనమాట. నా టార్గెట్ $3,000 అనమాట. ఈ టార్గెట్ అచీవ్ అవ్వడానికి ఓవరాల్ లాస్ అనేది 6% మించకూడదు. అంటే $50,000 అకౌంట్ మీద $3,000 మించి నేను లాస్ చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ 20% సిఆర్పి అంటే కన్సిస్టెన్సీ రూల్ ఆన్ ప్రాఫిట్స్ అనమాట. నా టార్గెట్ అంతా 6% 50,000 మీద తీయాలి, అంటే $3,000 అనేది నా ప్రాఫిట్ టార్గెట్. దాని మీద 20% ఎంత వస్తుంది? $600 వస్తుంది. 3,000 మీద 20% $600 అనమాట. పర్ డే నా ప్రాఫిట్ లిమిట్ $600. అంటే ఒకే ఒక సింగిల్ ట్రేడ్లో కానీ, ఒక 4-5 ట్రేడ్లో కానీ, లేకపోతే 10 ట్రేడ్లో కానీ $600 మించి ఒక డేలో నేను ప్రాఫిట్స్ తీయకూడదు. ఈరోజు 9th జూన్ 1, 2, 3, 4, 5, 6 టోటల్గా 6 ట్రేడ్స్ కంటిన్యూగా నేను $100 చొప్పున ప్రాఫిట్స్ తీశాను. అంటే ఈరోజు లిమిట్ అయిపోయినట్టే, మళ్ళీ రేపు ట్రేడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ రూల్ అనేది ఉంటుంది. ప్రాఫిట్స్ మీద 20% అనమాట. అంటే మన ప్రాఫిట్ టార్గెట్ $3,000, దాని మీద 20% అంటే $600 మించి వన్ డేలో తీయకూడదు అనమాట. మనము ఏంటంటే ప్రాఫామ్స్ కంపెనీస్ ఏంటంటే మనకి ఛాలెంజింగ్లోనే ఫస్ట్ ఫేజ్లోనే 10% ఇస్తుంది, సెకండ్ ఫేజ్లోనే అంటే 6% అనమాట. ఆ రెండు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తే మనకి రియల్ అకౌంట్ వస్తుంది. ఒక ఇన్ కేసు కానీ మన ఫస్ట్ ఫేజ్లోనే టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకోండి, మనం ఏదైతే ఫీజు పే చేసి కట్టి ఉంటాం కదా మనీ, అది లూజ్ అయినట్టే. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లోనే మీరు టార్గెట్ అచీవ్ అవ్వలేదు అనుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మీరు అచీవ్ అవ్వలేదు అనుకోండి, మీరు ఫెయిలియర్ అనుకోండి, మీరు ఏదైతే ఫీజు కట్టారో అది లూజ్ అయినట్టే. అలాగే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు కంప్లీట్ అయిన తర్వాత రియల్ అకౌంట్లో మీరు ఎంట్రీ అవుతారు కదా, అందులో కూడా మీరు ఏదైనా సరే రూల్స్ బ్రేక్ చేసి ప్రాఫిట్స్ తీయడం కానీ, ఒకవేళ లాస్ అయినా అప్పుడేమవుద్ది, మీకు పేమెంట్ అలాగా రాదు, మీరు ఏదైతే కట్టారో డబ్బులు అది కూడా లూజ్ అయిపోయినట్టే. మళ్ళీ ఫ్రెష్గా మీరు ఏంటంటే అప్లై చేసుకోవాలి, ఫీజు పే చేసి మాట, మళ్ళీ అకౌంట్ నిన్న ఛాలెంజ్కి అటెండ్ అవుతానని చెప్పేసి మాట. ఈ విధంగా ఉంటుంది ప్రాఫామ్స్లోనే. ఇది అందరికీ సూటబుల్ కాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.